ఎక్కడది? ఎఫ్ఎస్ఎఫ్. ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ యాక్చువల్గా. ఎఫ్ఎస్ఎఫ్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? ఎస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. బట్ తయారు చేసిన వ్యక్తి పేరు ఏంటంటే LINUS TORVILS. సో ఇక్కడ ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. తయారు చేసిన వ్యక్తి పేరు లినస్ టార్వాల్డ్స్. అయితే తయారు చేసిన తర్వాత దీనికి చాలా చాలా నేమ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్గా దీనికి ఒకటే ఒక నేమ్ సెట్ చేశారు. ఆ నేమే లైనెక్స్ అయిపోయింది. LUNUX లైనెక్స్. ఓకే. సో అయిన తర్వాత అక్కడి నుంచి అలా 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 సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ యాజ్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే వీళ్ళలో కొంతమంది ఏం చేశారు? మాకు ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇస్తున్నారు, మేము మా సర్వర్లో ఉపయోగించుకుంటున్నాం, బాగుంది, ఎక్సలెంట్. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇలా కాదు, మాకు డైరెక్ట్ గా ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మీరు ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్ మొత్తాన్ని మాకు ఇచ్చేయండి అన్నారు. అంటే ఆ కోడ్ని మనం ఏమంటాం? సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ మాకు ఇచ్చేయమన్నారు. వెంటనే ఈ ఎవరైతే ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ ఉందో, అంటే లైనెక్స్ కి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరంటే ఎఫ్ఎస్ఎఫ్. టోటల్ గా దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయాలంటే లైసెన్స్ లేకుండా రిలీజ్ చేసిన వ్యక్తి ఎఫ్ఎస్ఎఫ్. లైనస్ టార్వాల్డ్స్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ క్రియేటెడ్ ఏ లినక్స్ సాఫ్ట్వేర్. అంతేగాని హోల్ అండ్ సోల్ మొత్తం రైట్స్ అన్ని ఎవరికి ఉంటాయంటే ఎఫ్ఎస్ఎఫ్ మాత్రమే, తయారు చేసిన వ్యక్తికి కాదు. నో. అయితే ఇక్కడ ఈ సోర్స్ కోడ్ ని పూర్తి స్థాయిలో మళ్ళీ తీసుకోవటం మొదలుపెట్టి వాళ్ళ సోర్స్ కోడ్ ఉపయోగించి దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగా చాలా మంది ఈ సోర్స్ కోడ్ ని తీసుకొని వాళ్ళు వాళ్ళ స్టైల్లో మరికొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మళ్ళీ కొన్ని వాళ్ళ పేరుతోటి యాడ్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం మొదలు పెట్టారు. వాటిల్లో ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? వాటిల్లో అలాగ రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ లో ఫస్ట్ పేరు ఏంది? సింపుల్ గా చాలా ఉన్నాయి. అదే కాళీ లైనెక్స్, సుసే లైనెక్స్, తర్వాత రెడ్ హాట్ లైనెక్స్, తర్వాత అమెజాన్ లైనెక్స్. ఓకే, అమెజాన్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్, డిబియన్, తర్వాత ఉబుంటు. చాలా ఉన్నాయి. సెంటోస్ అని, ఓకే, చాలా ఆల్మా లైనెక్స్, రాకీ లైనెక్స్, ఒరాకిల్ లైనెక్స్, మొత్తం కలిపి 200+ ఉన్నాయి. ఇట్లా వీటిని మొత్తాన్ని మనం లైనెక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. అంతే. అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ ఫ్లేవర్ యూ కెన్ వర్క్ ఫర్ ఆల్ ఫ్లేవర్స్, నో ఇష్యూ. ఎందుకంటే ఇక్కడున్న ఈ కమాండ్సే ఈ 200+ లైనెక్స్ ఫ్లేవర్స్ లోనే ఉంటాయి. నో డౌట్ ఎట్ ఆల్. మొత్తం సేమ్ టు సేమ్. ఒక్క ఫ్లేవర్ గురించి మీరు నేర్చుకుంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ ఫ్లేవర్ యూ కెన్ వర్క్ విత్ మెనీ ఫ్లేవర్స్ బాస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ ఫ్లేవర్ యూ కెన్ వర్క్ విత్ మెనీ ఫ్లేవర్స్. గుడ్. సో ఇది యాక్చువల్గా ఎఫ్ఎస్ఎఫ్ లినక్స్ టార్వాల్డ్స్. ఇక్కడ ఇది వచ్చేసింది. అయితే దీనిలాగే మరొక సంస్థ ఉంది. దాని పేరు ఏంటంటే, దాని పేరు ఇది AT&T బెల్ ల్యాబ్స్, బెల్ ల్యాబొరేటరీస్ అండ్ GE కంపెనీ. వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి 1960లో వచ్చింది ఆలోచన. 1960లో ఒక ఆలోచన చేశారు యాక్చువల్గా. అంటే ఏం ఆలోచన చేశారు అంటే, మనం ఒక ఓఎస్ తయారు చేయాలని ఆలోచన చేశారు. మరి ఓఎస్ తయారు చేయాలనే ఆలోచన. ఫ్రెండ్స్, ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? Yes, sir. ఇది 1960. ఓకే, 1960 అంటే 60లో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఓఎస్ తయారు చేయాలన్నారు. ఓకే, మరి తయారు చేయాలంటే దే ఇన్వైటెడ్ సో మెనీ పీపుల్. చాలా మందిని ఇన్వైట్ చేశారు. మరి చాలా మందిని ఇన్వైట్ చేస్తే చాలా మంది వచ్చారు. సో లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు దిస్ ప్లేస్. బట్ ఎవరు కూడా దీన్ని తయారు చేయలేకపోయారు. వాళ్ళల్లో ఒక ఇద్దరు వచ్చారు, 2 మెంబర్స్. వాళ్ళలో ఇద్దరు వచ్చారు. ఇద్దరు. మరి ఎవరు ఆ ఇద్దరు అంటే, ఆ ఫస్ట్ పర్సన్ ఒక అతను వచ్చాడు, నేను చేస్తాను. అతని పేరు కెన్ థామ్సన్. అతని పేరు
రెండో పర్సన్ ఒక అతను వచ్చాడు. అతని పేరు డెన్నిస్ రిచ్. డెన్నిస్ రిచ్. సరే, ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుంది. అవును, డెన్నిస్ రిచ్ అనే అతను సి లాంగ్వేజ్ క్రియేటర్. సి లాంగ్వేజ్ని రాసి అద్భుతంగా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉపయోగించే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మదర్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సి లాంగ్వేజ్, యూ కెన్ అండర్స్టాండ్ C++, యూ కెన్ అండర్స్టాండ్ జావా, యూ కెన్ అండర్స్టాండ్ పైథాన్, యూ కెన్ అండర్స్టాండ్ రూబీ, యూ కెన్ అండర్స్టాండ్ కొట్లిన్, యూ కెన్ అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ గో లాంగ్వేజ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ నువ్వు అర్థం చేసుకోగలిగితే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు, దేంతోనైనా ఈజీగా. మీకు ప్లేస్మెంట్లో కూడా ఫస్ట్ వాడు అడిగేది C++, అంతే. అక్కడ నుంచి బయటికి కొంచెం ఇంచు కూడా వెళ్ళడు. C++, డేటా స్ట్రక్చర్స్, తర్వాత డిబిఎంఎస్ ఇది అయిపోయింది. ఆ డిబిఎంఎస్ కాన్సెప్ట్ ఇది. ఇక ఇదే రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ సక్సెస్ అయితే చాలు, ప్రెషర్గా జాబ్ వచ్చేసింది ఎవరికి, అక్కడ ప్లేస్మెంట్లో. అది డెవలప్మెంట్ యాక్టివిటీ, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ డెన్నిస్ రిచ్, ఈ కెన్ థామ్సన్ అనే వ్యక్తి కూడా ఏం చేశాడు తెలుసా? అసెంబ్లర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని క్రియేషన్ చేశాడు. అసెంబ్లర్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని క్రియేషన్ చేసిన వ్యక్తే కెన్ థామ్సన్. ఓకే, ఈయనేమో సి లాంగ్వేజ్, ఆయన ఏమో అసెంబ్లర్ లాంగ్వేజ్. ఇద్దరు చాలా చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళిద్దరు వచ్చేసారు. బాబు, AT&T బెల్ ల్యాబ్స్ మేమే తయారు చేస్తాం ఓఎస్ని అన్నారు. ఓకే, ఆ ఓఎస్ని తయారు చేసేసారు. తయారు చేసిన తర్వాత దానికి ఒక పేరు ఇచ్చారు. దాని పేరే యునిక్స్. అంటే చాలా పేర్లు సెట్ చేశారు, బట్ లాస్ట్ నేమ్ యునిక్స్ అని పెట్టేశారు. యునిక్స్. సో ఇక్కడ యునిక్స్ అయిపోయింది. మరి యునిక్స్ తయారు చేసిన తర్వాత అంటే దగ్గర దగ్గరగా 1960లో స్టార్ట్ అయితే అలా 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 మొదలుపెట్టి ఎస్ 1970లో రిలీజ్ చేసి పడేశారు మార్కెట్లోకి. ఇక అక్కడి నుంచి అలా 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 అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇలా సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ యునిక్స్. ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది అని అందరూ. అంటే దిస్ ఇస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని ప్రతి వాళ్ళు యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో మెనీ పీపుల్ యూజింగ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని, ఎక్సలెంట్ అని యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇక తెలుసు కదా, ఇది బాగుంది అని తెలిసినప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? AT&T ల్యాబ్స్కి వచ్చారు. ఎవరు? ఎస్, హెచ్పి అనే కంపెనీ వాళ్ళు వచ్చారు. బాబు, ఆ, మాకు ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగా నచ్చింది, కానీ మేమే సొంతగా తయారు చేయాలి. కాబట్టి మీరు యునిక్స్ తయారు చేసిన సోర్స్ కోడ్ ఉంటుంది కదా, మీరు యునిక్స్ని తయారు చేయడానికి ఉపయోగించిన సోర్స్ కోడ్ ఉంది కదా, అవును ఉంది. దాన్ని మాకు ఇస్తే ఎస్, మేము మేము మా ఓన్ స్టైల్ ఆపరేటర్స్ తయారు చేసుకొని ఆ ప్రొడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తామన్నారు. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు యునిక్స్ వీళ్ళు ఏం చేశారంటే, ఇస్తాము కానీ ఇది పెయిడ్, ఫ్రీగా ఇవ్వం మేము అన్నారు. అరే, పెయిడ్? అవును పెయిడే, ఫ్రీగా మాత్రం ఇవ్వం. అందుకోసం హెచ్పి అనే వ్యక్తి ఏం చేశాడు? దే పర్చేస్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ దిస్ ఫెలోస్. ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఈ సోర్స్ కోడ్ని పర్చేజ్ చేసుకున్నారు. పర్చేజ్ చేసుకోవడం వల్ల ఏమైంది? రైట్స్ వీడికి వచ్చేసినాయి, ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. పర్చేజ్ చేసుకున్నాడు అంతే, ఫ్రీగా లేదు. అక్కడేమో FSF వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు సోర్స్ కోడ్ని కూడా, ఇక్కడ మాత్రం ఫ్రీ లేదు. కాబట్టి ఇప్పుడు హెచ్పి అనే వ్యక్తి మళ్ళీ ఏం చేశాడంటే, ఎస్, ఆ వ్యక్తి ఒక ఓఎస్ తయారు చేశాడు. దాని పేరే హెచ్పి యుఎక్స్ అని పెట్టాడు. హెచ్పి యుఎక్స్ అంటే యునిక్స్ లో యు ఫస్ట్ లెటర్ ఎక్స్, యుఎక్స్ అని పెట్టాడు. అంటే యునిక్స్ అని పెట్టకుండా వాడి ఇష్టం, ఇక వాడు పర్చేజ్ చేసుకున్నాడు కాబట్టి. సరే, ఆ తర్వాత ఐబిఎం వాడు కొన్నాడు. ఐబిఎం ఐబిఎం వాడు కొన్నాడు మళ్ళీ. ఐబిఎం ఆల్సో పర్చేజ్ ద సోర్స్ కోడ్. హెచ్పి ఆల్సో పర్చేజ్ ద సోర్స్ కోడ్. ఎస్, అప్పుడు ఐబిఎం అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అతని దగ్గర ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాని పేరు ఏం పెట్టాడంటే ఐబిఎం ఏ ఐఎక్స్ అని పెట్టాడు. అరే ఇదేంది, ఇక్కడ ఐఎక్స్ ఉంది కదా, ఈ రెండు పేర్లని పెట్టేసుకున్నాడు. ఐబిఎం ఏఐఎక్స్ అని పెట్టాడు. అంటే ఐబిఎం ఏఎక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు అది మళ్ళీ. సో ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఎస్, సన్ మైక్రో సిస్టమ్ వచ్చాడు. సన్ మైక్రో సిస్టమ్ దాని పేరు, ఒక కంపెనీ. వాడు ఏం చేశాడు? సన్ మైక్రో సిస్టమ్ వచ్చి నేను కూడా తీసుకోవాలన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి పర్చేజ్ చేసుకున్నాడు.
మళ్ళీ వాడు ఏం చేశాడు, ఒక ఓఎస్ రిలీజ్ చేశాడు మార్కెట్లో. ఓకే, ఒక ఓఎస్ రిలీజ్ చేశాడు మార్కెట్లో. మళ్ళీ ఆ ఓఎస్ పేరు ఏం పెట్టాడు తెలుసా? ఎస్, సన్ సోలారిస్ అని పెట్టాడు. ఏంటి? సన్ సోలారిస్ అని పెట్టాడు. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఓకే. మళ్ళీ తర్వాత మార్కెట్లోకి వీళ్ళే కాకుండా ఇక ద బిగ్గెస్ట్ టాప్ ఎంఎన్సి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేరు యాపిల్ వచ్చాడు. నా పేరు యాపిల్, నేను వీళ్ళందరికంటే చాలా యూనో పవర్ఫుల్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ అని వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఈ సోర్స్ కోడ్ని పర్చేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత యాపిల్ క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. వాళ్ళు కూడా ఓఎస్ తయారు చేశాడు. బట్ వాళ్ళు తయారు చేసిన ఓఎస్ పేరు ఇది ఎంఏసి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది యాక్చువల్గా ఇలాగా వాళ్ళ దగ్గర కూడా చాలా మంది పర్చేజ్ చేస్తూ ఉన్నారు. బట్ మేజర్గా వీళ్ళు ఉన్నారు, మేజర్ కంపెనీస్ ఇవి. వీళ్ళందరూ ఏంది, యునిక్స్ సోర్స్ కోడ్ తీసుకొని దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అప్పుడు చాలా మంది ఇలాగా, ఇక వాడు పర్చేజ్ చేసినవాడు కదా, ఇది ఫ్రీగా వస్తుందా? నో, కమర్షియల్ ఓన్లీ. ఫ్రీగా రాదు, కమర్షియల్ అంటే పెయిడ్ లైసెన్స్ బాస్ ఇది. కమర్షియల్ అంటే లైసెన్స్, నువ్వు డబ్బు కట్టాలా, తీసుకోవాలా. ఇది కూడా కమర్షియల్ లైసెన్స్ ఉంది. ఇది కూడా అన్ని కమర్షియలే. మ్యాక్ కూడా కమర్షియలే టోటల్గా, మొత్తం కమర్షియలే. పేమెంట్ లైసెన్స్ కావాలా. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇదిగోండి, మనం ఇక్కడ ఐబిఎం యుఎక్స్, ఐబిఎం ఏఐఎక్స్, సన్ సోలారిస్ ఆర్ మ్యాక్, వీళ్ళనంతటిని మనం ఏమని పిలుస్తామంటే ఎస్ ఫ్రెండ్స్. వీళ్ళనందరినీ మనం ఎస్ వీళ్ళనందరినీ మనం వీళ్ళందరినీ మనం ఏమని పిలుస్తామంటే యుఎన్ఐఎక్స్, యునిక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. అది విషయం. యునిక్స్ ఫ్లేవర్స్, ఇవన్నీ యునిక్స్ ఫ్లేవర్సే అంతే. అంటే యునిక్స్ నుంచి వచ్చినవి ఇవే కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యునిక్స్ ఫ్లేవర్స్. ఓకే, అయితే యునిక్స్ ఫ్లేవర్స్ ఇవి ఉన్నాయి. మరి చాలా మంది ఏంటి, యునిక్స్ నుంచి లైనెక్స్ వచ్చిందంటారు. అంటే లైనెక్స్ వచ్చిన ఇయర్ ఎప్పుడు? అది 1990 మోడల్. అది 1980లో స్టార్ట్ చేసాడు వాడు. ఎఫ్ఎస్ఎఫ్ వాడు ఏం చేశాడు, వాడు ఆలోచన 1980, అది మోడల్. 1980లో వాడికి ఆలోచన వచ్చింది. 80 నుంచి అలా 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 చేయగలిగితే 1992లో ఇది రిలీజ్ చేశాడు లైనెక్స్ని. అది లైనెక్స్ స్టోరీ, లైనెక్స్ హిస్టరీ. బట్ వాట్ అబౌట్ యునిక్స్ అట్లా కాదు. 60లో ఆలోచన వచ్చింది, 70 లోపల వాడు రిలీజ్ చేసి పడేశాడు, 70 కల్లా. అది ఏది యునిక్స్. మళ్ళీ దీంట్లో ఫ్లేవర్స్ వేరే, మళ్ళీ ఆ ఫ్లేవర్స్ కూడా పెయిడ్ కమర్షియల్ వర్షన్స్, లైసెన్స్ అన్నమాట. ఫ్రీగా రావు, ఫ్రీగా రావు. మరి ఇప్పుడు సరే, దీన్ని బట్టి మొత్తం ఏమర్థం చేసుకున్నారంటే చాలా మంది ఏమని పిలుస్తున్నారంటే తెలియక పాపం. అంటే ఇంటర్వ్యూలో కూడా చాలా మంది చెప్పే భాష ఏంటంటే, బాబు యునిక్స్ అనే దాని నుంచి మనకి లైనెక్స్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. తప్పు, యునిక్స్ నుంచి లైనెక్స్ రాలాను. వాళ్ళు ఏం చేశారంటే లైనెక్స్ కంటే ముందే యునిక్స్ ఉంది యాక్చువల్గా మార్కెట్లో. దీన్ని గమనిస్తున్నారు వీళ్ళందరూ, ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు. ఇది పెయిడ్ వర్షన్ యునిక్స్ అనేది. యునిక్స్ ఫ్లేవర్స్ కూడా పెయిడ్ వర్షన్స్, ఫ్రీగా రాదు అది మనకి. అయితే ఈ ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు గమనించారు, అరే యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనం కూడా తయారు చేస్తే బాగుండే అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు తయారు చేశారు, దాని పేరే లైనెక్స్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మిత్రులారా, యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ చూసి ఎస్ ఈ వ్యక్తి ఆలోచన చేసి ఎఫ్ఎస్ఎఫ్ అనే వ్యక్తి లైనెక్స్ తయారు చేశాడు, అంతే సింపుల్ గా. అంతేగాని డైరెక్ట్ గా యునిక్స్ నుంచి లైనెక్స్ రాలా, నో. అయితే ఇక్కడ ఎలా తయారు చేశారంటే యునిక్స్ ఎలా ఉందో అలాగే తయారు చేశారు. సేమ్, నథింగ్ ఈజ్ దేర్. యునిక్స్ లో ఉన్న కమాండ్స్ సేమ్ టు సేమ్ 90.99% మొత్తం లైనెక్స్ లో ఉంటాయి. అర్థమైందా? ఏంటి, యునిక్స్ అయితే ఏదైతే ఉందో యునిక్స్ లో ఉన్న కమాండ్స్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టు లినక్స్ ఆల్సో. అంటే యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. బట్ దిస్ వాజ్ క్రియేటెడ్ బై సమ్ అదర్, బట్ కమాండ్స్ ఆర్ సేమ్.
అదేంది కమాండ్స్ ఎందుకు అట్లా సేమ్ ఇచ్చాడు అంటే చెప్పాను కదా, మార్కెట్లో లైనెక్స్ ని బీట్ చేయడానికి ఇది వచ్చింది యాక్చువల్గా యూనిక్స్. కానీ అక్కడ ఉన్న కమాండ్స్ అన్ని ఇక్కడ రాసే అంటే దాని లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. సో ఇక్కడ దీన్ని తయారు చేసిన పర్సన్ వేరే, దీన్ని తయారు చేసిన పర్సన్ వేరే, సింపుల్ గా చెప్పాలంటే. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఈ యునిక్స్ అనేదేమో కమర్షియల్ వర్షన్ అంటే పేమెంట్ చేయాలి, బట్ ఇదేమో ఫ్రీ వర్షన్, ఫ్రీ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ. సరే, అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా, తెలివైన, చాలా తెలివైనడు. ఎవరు? ఈ లైనక్స్ తయారు చేసినోడు. అసలు ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ కూడా ఆర్గనైజేషన్ చాలా మంచి ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఇప్పుడు మేము ఆల్రెడీ ఎస్ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగానే ఇస్తున్నాం, దానికి సోర్స్ కోడ్ కూడా ఫ్రీగానే ఇస్తామని తీసుకోవడానికి ఆఫర్ పెట్టారు. అప్పుడు ఇంకా అసలు లైనక్స్ అనేది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి స్ప్రెడ్ అయింది. ఇక అంతే కదా, ఎందుకు ఇక ప్రతివాడు ఈ సోర్స్ కోడ్ తీసుకొని ఓఎస్ తయారు చేసుకోవటం మొదలు పెట్టాడు. ఈ ఓఎస్లు మొత్తం లైనక్స్ ఫ్లేవర్స్ అయిపోయినాయి. ఇక వీళ్ళేంది, ఇక్కడ సోర్స్ కోడ్ని ఫ్రీగా ఇవ్వాల, ఎవరు? యునిక్స్ వాళ్ళు. ఫ్రీగా ఇవ్వకపోవడం వల్ల ఇక ఆగిపోయింది అది, ఇక ఎవరు తయారు చేయరు. కానీ ఎఫ్ఎస్ఎఫ్ వాడు తెలివిగా ఆలోచన చేసి లైనక్స్ తయారు చేసిన సోర్స్ కోడ్ కూడా కస్టమర్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంటే 200+ లైనక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ నువ్వు ఒక్క ఫ్లేవర్ నేర్చుకుంటే యూ కెన్ వర్క్ విత్ మెనీ ఫ్లేవర్స్. మరి యునిక్స్ లైనక్స్ సేమ్ కమాండ్సే ఉంటాయి. మరి సేమ్ కమాండ్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచే కదా ఇది వచ్చింది? నో, అక్కడి నుంచి రాలా. వీళ్ళు దాని లాంటి సాఫ్ట్వేర్ని తయారు చేశారు అంతే. యునిక్స్ లాంటి సాఫ్ట్వేరే లైనక్స్ అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది మనకి, ఓకే, సోపులు ఉన్నాయి, సోప్స్. ఆ సోప్లో సంతూర్ ఉంది, మైసూర్ శాండ్ల్ ఉంది, పియర్స్ ఉంది, సమ్ అదర్ ఉంది. అంటే ఇప్పుడు సంతూర్ అనేది ఏంది? సబ్బే. సంతూర్ లాంటి సబ్బే మైసూర్ శాండ్, అంతేగాని అది మైసూర్ శాండ్లు అది సంతూర్ రెండు రెండు వేరే వేరే, రెండు ప్రొడక్ట్స్ వేరే, రెండు కంపెనీలు వేరే అంటే. అలాగే ఉందిగా. అవును కరెక్టే, అది స్నానం చేయడానికి ఇది కరెక్టే. కానీ కానీ ఇక్కడ ఇది వేరే అది వేరే, రెండు ఒకటేనంటే హూ ఆర్ యూ అంటాడు వాడు. అట్లాగే అంటే సేమ్ టు సేమ్ ఉంది. లైనక్స్ లో ఉన్న కమాండ్స్ సేమే, యునిక్స్ లో ఉన్న కమాండ్స్ సేమే, సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇది యునిక్స్ నుంచి వచ్చిందంటే హూ ఆర్ యూ, ఐఎమ్ ఎఫ్ఎస్ఎఫ్ అంటున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ కూడా అంతే. అదే, ఇక్కడ కూడా సంతూర్ అనే సోప్ వేరే ఉంటుంది, మైసూర్ శాండ్ల్ అనే సోప్ వేరే, బట్ యూసేజ్ మాత్రం సేమ్. ఇది కూడా అంతే. కాబట్టి మీరు ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. చాలా మందికి తెలియక ఈ యునిక్స్ ఫ్లేవరే లైనక్స్ అని చెప్తా ఉంటారు. మెయిన్ అసలు అది చాలా రాంగ్ అన్నమాట. కాబట్టి అదొకటి మీరు గమనించుకోవాలా. సో ఇక్కడ సరే, ఇప్పుడు ఈ ఫ్లేవర్స్, ఇప్పుడు మీరేమో ఇది కమర్షియల్ అన్నారు, అదేమో ఫ్రీ అన్నారు. మరి దీనిని పూర్తి స్థాయిలో ఎందుకు కస్టమర్లు ఉపయోగించడం లేదు? ఓ, లైనక్స్ ఉంది, యునిక్స్ ఉంది, మరి యునిక్స్ ఎందుకు బ్యాక్ అయింది అంటే చిన్న మిస్టేక్ ఉంది అక్కడ. ఏంటంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, ఎస్ ఆ బ్యాంకుకి సంబంధించిన ఆపరేషన్స్ నడవటానికి ఆన్లైన్లో చేయాలి కదా. మరి ఆన్లైన్లో చేయడానికి సాఫ్ట్వేర్ తయారు చేసేసారు, సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు. మరి అంటే దట్ మీన్స్ వాడు అప్లికేషన్ రెడీ చేసుకున్నారు. ఈ సాఫ్ట్వేర్ అనేది టేబుల్ మీద బల్లల మీద పెడితే నడవదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లా సర్వర్లు తయారు చేసుకున్నారు. సో ఏబిసి బ్యాంక్ వాళ్ళు సర్వర్లు ఇలా తయారు చేసుకుని రెడీగా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్, ఆర్ యూ స్లీపింగ్? లేదుగా. వినండి జాగ్రత్తగా, సొంత నోట్స్ ఓవర్ కట్ రాసుకోండి, చిన్న చిన్న పాయింట్స్. ఫోకస్ స్క్రీన్ మీదే ఉండాలా. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలా. తర్వాత వాట్సాప్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, వాట్సాప్లు కూడా చెప్పుకోవాలి, లేకపోతే పక్కన పడేసేయాలి. అవి ఇంటేనే ఐటీ సాఫ్ట్వేర్ కోర్సు మీకు అర్థం, లేకపోతే ముక్క కూడా అర్థం కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏరే కోర్సు నేర్చుకోవాలా, ఇంట్లో వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వాలా. అది పరిస్థితి. ఇంట్లో డబ్బులు లేకపోతే మనం పార్ట్ టైం జాబులు చేయాలా. పార్ట్ టైం జాబులు చేసి వయసు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏందో అర్థం కావట్లా. అది ఐటీ స్టూడెంట్ పరిస్థితి ప్రజెంట్ మార్కెట్లో. వాళ్ళు బీటెక్ చేస్తారు, ఎంసీఏ చేస్తారు, ఎందుకు నాలుగు గీసుకోవడానికి పనికిరావాయి. నేనేమంటానంటే, స్పష్టమైన రీతిలో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే బాగా
నీకు జాబ్ వస్తుంది, నువ్వు కన్ఫామ్గా సెటిల్ అవుతావు, అంతే నేను చెప్పేది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అంటే మన ఒళ్ళు సహకరించదు, బాడీ మైండ్ కూడా సహకరించదు, ఏజ్ ప్రాబ్లం కాబట్టి నేను అందుకోసం ఇవన్నీ చెప్తున్నా. 40 సంవత్సరాల తర్వాత ఇక మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని మాటలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కూర్చుంటావు నువ్వు ల్యాప్టాప్ పెట్టుకొని సిద్ధంగా. ఎస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏబీసీ బ్యాంక్ వాడు ఆన్లైన్లో చేయడానికి సాఫ్ట్వేర్ కావాలని తయారు చేసుకున్నాడు. మరి తయారు చేసిన తర్వాత అసలు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి సర్వర్ కావాలి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 డాష్ 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 ఒక 100 సర్వర్లు తీసుకున్నాడు. ఈ 100 సర్వర్లు తీసుకుంటే మరి సర్వర్లో ఓఎస్ కావాలి కదా. ఎస్. ఇక్కడ ఒక ఓఎస్ కావాలా, ఇక్కడ ఒక ఓఎస్ కావాలా, ఇక్కడ ఒక అంటే 100 కావాలా, అంతే కదా, 100 కావాలి. మరి ఇప్పుడు 100 కావాలి. అప్పుడు మార్కెట్లో ఉన్న దేవుడు అంటే యునిక్స్ ఉంది. ఓకే, యునిక్సే కదా ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చారు, అయ్యా బాబు ఇది యునిక్స్ అంతే కదా, యునిక్స్ లేదా దాని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరు ఫ్లేవర్స్? హెచ్పి ఉంది ఒకటి, హెచ్పి యుఎక్స్ ఉంది. ఓకే. ఆ తర్వాత ఐబిఎం ఉంది, ఐబిఎం ఏఎక్స్ ఉంది. ఓకే. తర్వాత యాపిల్ ఉంది, యాపిల్ ఎస్ఎస్ మ్యాక్ ఉంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ తర్వాత సన్ సోలారిస్ ఉంది. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్ట్రైట్ అవే కమింగ్ టు ద బ్యాంక్ పీపుల్ కేమ్ టు దిస్ ప్లేస్. హెచ్పి యూఎక్స్కి వచ్చారు. బాబు హెచ్పి వాళ్ళు మాకు 100 ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి, కాబట్టి మీరు ఎంత అన్నాడు. చెప్పాడు. వాడు కొన్ని కోట్లు అయిపోయినాయి, కొన్ని లక్షలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. దే పెయిడ్ ఆల్ ద థింగ్స్. పర్చేజ్ చేసేసారు, ఆపరేటింగ్ సిస్టమ్ పర్చేజ్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాళ్ళ ఎస్ ఇక్కడ యుఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, యుఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి పడేశారు. ప్రతి సర్వర్లో 100 సర్వర్లు ఇన్స్టాల్ చేసేసారు. డాష్ 100 సర్వర్లు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు రన్ చేయాలి అర్జెంటుగా. ఓఎస్ ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు సర్వర్ రన్ చేయాలి. రన్ చేయడానికి ట్రై చేశారు. రన్ చేయడానికి ట్రై చేస్తే ఎస్ రన్ అవ్వట్లేదు అది. నో. అప్పుడు వెంటనే వాళ్ళకి డౌట్ వచ్చేసింది. వెళ్ళి వెంటనే హెచ్పి వాళ్ళ దగ్గరికి వచ్చారు. అయ్యా హెచ్పి, మీ దగ్గర ఓఎస్ పర్చేజ్ చేసాం, మరి ఓఎస్ పర్చేజ్ చేస్తే ఇక్కడేమో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సర్వర్ నడవట్లేదు ఏంటి అని అడిగారు. ఏంటి అప్పుడు వాళ్ళు చెప్పారు, బాబు నాయన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెచ్పి ఆపరేటింగ్ సిస్టమ్, బట్ ఇది హార్డ్వేర్ మేము ఇచ్చిన హార్డ్వేర్లోనే నడిచిద్ది. మిగతా ఎవడన్నా హార్డ్వేర్లు సర్వర్ ఇది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నడవదు. మీ సర్వర్లో ఏ హార్డ్వేర్ ఉందో చూసుకోండి, హార్డ్వేర్లో ఇది సపోర్ట్ చేయదు. ఎందుకంటే మేము తయారు చేసిన హార్డ్వేర్, మేము తయారు చేసిన ఈ ఓఎస్ ఈ మేము తయారు చేసిన హార్డ్వేర్లో మాత్రమే, అంటే ఇది హార్డ్వేర్ డిపెండెంట్ అన్నాడు. హార్డ్వేర్ డిపెండెంట్ అర్థమైంది. హెచ్పిఎక్స్ అనేది ఇక్కడే నడిచింది, వేరే హార్డ్వేర్ నడవదు అది. అందువల్ల మీరు నడవదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఓఎస్ 100 ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ కొన్నారు కదా కొన్ని లక్షలతోటి, ఆ హార్డ్వేర్ కూడా మాదే కొనండి, లేకపోతే ఈ సర్వర్లు నడవు అన్నాడు వాడు. అదే ఇదేంది కూడా, అవును మరి నడవు, వేస్ట్ అన్నాడు. ఇంకా ఓఎస్ కాస్ట్ ఉంది ప్లస్ హార్డ్వేర్ కాస్ట్ రెండు పెట్టేశాడు వీడు. ఇక డబుల్ అయిపోయింది అమౌంట్. ఓఎస్ కొనాలి, మళ్ళీ హార్డ్వేర్ కొనాలి, డబుల్ అయిపోయింది. ఇక ఎలాగోలాగ ఇంక వాడు లేడు కదా రక్షించేవాళ్ళు, ఇంకెవరు లేరు, ఇదే ఉంది. ఇవే ఉన్నాయి అప్పట్లో, ఓల్డెన్ డేస్లో. అప్పుడు వాళ్ళు ఎట్లా గట్ట హార్డ్వేర్ కొనుక్కున్నారు, అదే సాఫ్ట్వేర్ కొనుక్కొని వాళ్ళు రన్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఎస్ మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది, ఇంకొక 100 సర్వర్లు కావాలి ఇతనికే. అప్పుడు ఇతను ఏమనుకున్నాడు తెలుసా? ఇప్పుడు హెచ్పి అనేవాడు ఇట్లా ఉంటే మనకు లాస్ వచ్చేసింది, అందుకోసం ఇక యాపిల్ ఉన్నాడు కదా, యాపిల్ మార్కెట్లో వాడు చాలా ఎక్సలెంట్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైం బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ, వాడి దగ్గరికి వెళ్దామని వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎవరు? ఏబీసీ బ్యాంక్ వాళ్ళు. అప్పుడు ఏబీసీ బ్యాంక్ వాళ్ళు యాపిల్ దగ్గరికి వచ్చారు. అయ్యా యాపిల్, ఇక్కడ ఏబీసీ బ్యాంక్, ఇది ఏబీసీ బ్యాంక్. వాళ్ళు ఎస్ కొన్ని 100 సర్వర్లు తయారు చేసుకున్నారు. ఇట్లా 100 సర్వర్లు ఇలా తయారు చేసుకున్నారు. ఈ 100 సర్వర్లు తయారు చేసుకున్న తర్వాత ఎస్ ఇప్పుడు అన్నిటికీ ఓఎస్ కావాలా, దీనికి ఓఎస్ కావాలా, దీనికి ఓఎస్ కావాలా, దీనికి ఓఎస్ కావాలా, దీనికి ఓఎస్ కావాలా, అన్నిటికీ ఓఎస్ కావాలి. ఎస్ ఎస్. మరి అన్నిటికీ ఓఎస్ కావాలి కాబట్టి వెంటనే మరి ఏబీసీ బ్యాంక్ కోడ్ ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంది? గో టు దిస్ ప్లేస్. ఎక్కడికి? యాపిల్ దగ్గరికి వచ్చాడు. అయ్యా యాపిల్, ఎస్ ఎస్ చెప్పండి, మాకు ఓఎస్ కావాలి, మీ ఓఎస్ ఇస్తే మేము తీసుకున్నాం. ఎన్ని? 100. అంటే 100 లైసెన్సులు కొనుక్కోవాలి ఇప్పుడు వీడు. అది కూడా కొన్ని లక్షల్లో పర్చేజ్ చేసి, కోట్లు అనుకోండి, పర్చేజ్ చేసేసాడు. పర్చేజ్ చేసిన తర్వాత ఆ మ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశాడు. మ్యాక్ మ్యాక్ ఎస్ మ్యాక్ అన్నిట్లో మ్యాక్ వేసేసాడు. ఎక్సలెంట్. ఇక స్టార్ట్ చేశాడు. సర్వర్ను స్టార్ట్ చేసిన వెంటనే నడవట్లా.
ఏ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటుంది, సర్వర్ నడవట్లా. అప్పుడు మళ్ళీ వెంటనే ఏబిసి బ్యాంక్ వాడు ఎస్ వీళ్ళకి అప్రోచ్ అయ్యాడు. ఏబిసి బ్యాంక్ సరే యాపిల్, వాట్ హ్యాపెన్స్, వీ పర్చేజ్డ్ 100 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్, వీ పెయిడ్ ఎవ్రీథింగ్, మేము పే చేసేసామంతా, మరి ఇదేంది, వీఆర్ అనేబుల్ టు రన్ అవర్ సర్వర్స్, వాట్ ఈస్ ద రీజన్ ప్లీజ్ టెల్ మీ అన్నాడు. అప్పుడు చెప్పాడు యాపిల్ వాడు, అయ్యా బాబు యాక్చువల్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నా హార్డ్వేర్లో నడిచింది, వేరే హార్డ్వేర్లో ఇది నడవదు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ హార్డ్వేర్ కొనుక్కోండి అదర్వైజ్ వేస్ట్ అన్నాడు. అప్పుడు మళ్ళీ హార్డ్వేర్ కొన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఓఎస్ కాస్ట్ ప్లస్ హార్డ్వేర్ కాస్ట్ పెరిగింది. ఓకే, అప్పుడు ఏమైంది, ఇప్పుడు బిజినెస్ రన్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టుకొని రన్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎస్, ఓఎస్ కాస్ట్, హార్డ్వేర్ కాస్ట్, మళ్ళీ సర్వర్ కాస్ట్, మళ్ళీ సర్వర్ల మీద పనిచేసేవాడి కాస్ట్, మళ్ళీ ఆగిపోయినప్పుడు ట్రబుల్ షూటింగ్ కాస్ట్, మళ్ళీ ఈ సర్వర్ల మొత్తం తీసుకెళ్లి ఒక డేటా సెంటర్లో పెట్టే కాస్ట్, ఇదంతా ఏంది, నాన్ సెన్స్ పని కదా. ఇక వాడికి పిచ్చి పడుతుంది. అంటే ఓఎస్ కాస్ట్ ఏంది, హార్డ్వేర్ కాస్ట్ ఏంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యునిక్స్ నుంచి వచ్చిన ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్, ప్రతి ఫ్లేవర్ కూడా హార్డ్వేర్ డిపెండెంట్. అంటే ఏంటంటే దాని హార్డ్వేర్ లో మాత్రమే ఈ ఓఎస్ నడిచిద్ది. ఆ విధంగా దాన్ని ఫ్రేమ్ చేశాడు, ఆ విధంగా దాన్ని డిజైన్ చేశారు ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్ ని వాళ్ళే. అందువల్ల మీరు గమనించారు లేదో, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి. సో యాపిల్ యాపిల్ ల్యాప్టాప్ మీరు కొన్నారనుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఓఎస్ మ్యాకే ఉంటుంది. వేరే ఓఎస్ వేయడానికి ట్రై చేస్తే హే హూ ఆర్ యూ, ఈ హార్డ్వేర్ వేరే, హార్డ్వేర్ మార్చుకో నేను వస్తానంటది అది. అందుకే యాపిల్ ల్యాప్టాప్స్లో అయ్యే ఉంటాయి, హార్డ్వేర్ డిపెండెంట్ అది యాక్చువల్గా. ఇప్పుడు మీరు చూస్తే మనకి శాంసంగ్ ఉంది, ఒప్పో ఉంది, రియల్మీ ఉంది, అవి చాలా ఉన్నాయి. బట్ వాటిల్లో ఓఎస్ మనకి ఆండ్రాయిడే ఉంటుంది, ఆండ్రాయిడ్ ఉంటుంది. అదే నీకు ఐఫోన్ తీసుకో, ఐఫోన్ అనేది ఏంది, యాపిల్ వాడిది. ఐఫోన్లో ఓఎస్ ఏది ఉంటుందంటే ఐఓఎస్ ఉంటుంది. అంటే ఇట్లాగా మనకి ఎట్లయితే ఇట్లా ఉందో ఇక్కడ కూడా సర్వర్స్ లోకి వచ్చేసరికి కూడా ఆ యునిక్స్ ఫ్లేవర్స్ అనేది హార్డ్వేర్ డిపెండెంట్. ఈ హార్డ్వేర్ డిపెండెంట్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, హార్డ్వేర్ డిపెండెంట్ వల్ల ఏం జరుగుతుందంటే కాస్ట్ పెరుగుతుంది. అంటే ఇంక్రీజ్ ద కాస్ట్, ఇంక్రీజ్ ద కాస్ట్. కాస్ట్ పెరగటం వల్ల అప్పుడు క్లయింట్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్, క్లయింట్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. అసలు ఈ హార్డ్వేర్ ఖర్చు ఏంది, ప్లస్ ఈ ఓఎస్ ఖర్చు ఏంది, ఓఎస్ కాస్ట్ ఏంది, ఆ, దీనివల్ల మనకి ఎస్ ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్, ఎస్ బడ్జెట్ ఎక్కువైపోతుంది, కాబట్టి ఆల్టర్నేటివ్ లేదా అని చూశారు. వేరే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుందాం అని చూసినప్పుడు అప్పుడు లైనక్స్ కనపడింది. ఈ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ హార్డ్వేర్, నువ్వు ఏ హార్డ్వేర్ అయినా పెట్టుకో ఈ లైనక్స్ నడిచిద్ది, ఏ హార్డ్వేర్ లోనే నడిపించింది ఇది. దట్ ఈస్ వాట్, ఎందుకని లైనక్స్ ఫేమస్ అయింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది యునిక్స్ ఫ్లేవర్స్ ఆల్ ఆర్ హార్డ్వేర్ డిపెండెంట్. సో హార్డ్వేర్ డిపెండెంట్ మీన్స్ వాట్, ఇట్ కెన్ రన్ ఆన్ ఏ స్పెసిఫిక్ హార్డ్వేర్, it can run operating system on a specific hardware, but Linux is a hardware independent. Hardware independent. Hardware independent అంటే ఏంది, ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ హార్డ్వేర్. మీరు ఏ హార్డ్వేర్ లోనే సరే లైనక్స్ నడిచి సచ్ వే దట్ లైనక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. గతంలో మీరు చూస్తే జావా అందుకే ఫేమస్ అయింది. జావా అనేది ఏంది, ఏ మిషన్లో అయినా నడిచిద్ది, అందుకే జావా ఫేమస్ అయింది అప్పట్లో. ఆ తర్వాత ఇదిగో ఇందుకే లైనక్స్ ఇక్కడ ఫేమస్ అయింది. ఎందుకు, హార్డ్వేర్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ వాట్, ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ మిషన్, ఎనీ హార్డ్వేర్ మిషన్. సో దిస్ ఇస్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ సైడ్ యునిక్స్. ఇక్కడేమో ఇలాగనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని చెప్పగలగాలి అవతల వ్యక్తికి. అసలు యునిక్స్ కి లైనక్స్ కి డిఫరెన్స్ ఏంటన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్పగలిగితే, వాటిలో ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే వాడు అడుగుతాడు ఎస్ హార్డ్వేర్ ఇండిపెండెంట్, హార్డ్వేర్ డిపెండెంట్, రెండింటికి మేజర్ డ్రాబ్యాక్ అదే. దానివల్లే ఫ్లాప్ అయింది అది. ఎస్ ఇదేమో డిపెండెంట్, ఇదేమో ఇండిపెండెంట్. ఎస్ ఎస్ ఇండిపెండెంట్, ఎస్ ఎస్. కాబట్టి ఇది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. సో ఇది డిపెండ్ అయినా సరే ఇది ఫ్రీగా రాదు, ఇది ఫ్రీగా రాదు, ఇది లైసెన్స్ అన్నమాట, ఇది కమర్షియల్ ఓన్లీ, కమర్షియల్ ఓన్లీ. బట్ దిస్ ఇస్ వాట్, కంప్లీట్లీ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, ఈ రెండు కారణంగా డిపెండెంట్ అనేది ఒక కారణం, కమర్షియల్ అనేది రెండో కారణం. ఈ రెండింటి వల్ల ఇదేమో యునిక్స్ ఫ్లేవర్స్, ఇదేమో లైనక్స్ ఫ్లేవర్స్.
అప్పుడు వెంటనే లైనెక్స్ బాగా ఫేమస్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఐటీ ఆర్గనైజేషన్స్ యూజింగ్ లెనెక్స్ మాత్రమే, యునిక్స్ తక్కువ. ఎస్, అంటే గతంలో యునిక్స్ సర్వర్లు అన్ని కూడా ఇప్పుడు లైనెక్స్ లోకి మైగ్రేట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే ప్రాబ్లం, హార్డ్వేర్ సమస్యలు వస్తాయి, మళ్ళీ ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఇదంతా తట్టుకోలేక అందరూ లైనెక్స్కే వచ్చేస్తున్నారు. అందరు లైనెక్స్ లైనెక్స్ లైనెక్స్. సో కాబట్టి అట్ ద సేమ్ టైం యునిక్స్ ఫ్లేవర్స్ లో ఎస్, మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే సపోజ్ లెట్స్ సే మనం ఒకటి ఇక్కడ యునిక్స్ ఫ్లేవర్ లో మనకి యాపిల్ మ్యాక్ అనేది యునిక్స్ ఫ్లేవరే. ఓకే, ఇక్కడ అమెజాన్ లైనెక్స్ అనేది యునిక్స్ ఫ్లేవరే. అమెజాన్ లైనెక్స్ అనేది లైనెక్స్ ఫ్లేవరే. ఇదేమో యునిక్స్ ఫ్లేవర్, ఇదేమో లైనెక్స్ ఫ్లేవర్. మీరు చూడండి, ఇప్పుడు నేను యాపిల్ మ్యాక్ అనేది ఎస్ పర్చేజ్ చేయాలా, లైసెన్స్. ఆ తర్వాత హార్డ్వేర్ డిపెండెంట్. మరి అమెజాన్ లైనెక్స్ అనేది ఫ్రీ, మరి ఇదేంది హార్డ్వేర్ ఇండిపెండెంట్. హార్డ్వేర్ ఇండిపెండెంట్. That means what? It can run on any hardware. ఏ హార్డ్వేర్ లైనా నడిచిద్ది ఇది. ఏది అమెజాన్ లైనెక్స్. ఆ తర్వాత దీన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి ఖచ్చితంగా 100 GB కావాలి, 100 GB కావాలి. ఒక సర్వర్లో 100 GB ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ ఇది ఇన్స్టాల్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్, ఇక్కడ జస్ట్ ఓన్లీ 8 GB ఎనఫ్. ఒక్క 8 GB చాలు. చూసారా, 8 GBతో సరిపోద్ది. అంటే ఇక్కడ ఒక సర్వర్కి 100 GB అయితే, అయినప్పుడు ఓకే, ఒక 100 సర్వర్లకి 100 × 100 GB ఎంత అయింది ఫ్రెండ్స్? ఎంత అయింది? 100 × 100 GB. ఎంత కావాలా స్టోరేజ్? ఒక సర్వర్కి 100 GB తీసుకుంటుంది. 100 సర్వర్లకి ఎంత అయింది ఖర్చు? ఎంత స్టోరేజ్ కావాలా? ఎస్ ఆన్సర్ 10,000 అంతేనా? 10,000 కరెక్టేనా? కరెక్ట్ సరే 10,000. మరి ఇక్కడ ఒక సర్వర్కి 8 GB, మరి 100 × 8 GB ఇది ఎంత కావాలా? 800. 800 GB అంటే ఇప్పుడు నీకు మ్యాక్స్ సర్వర్లో 100 కావాలంటే 10,000 GB స్టోరేజే కావాలి మనకి. ఇక్కడ ఇది మాత్రం 800 GB స్టోరేజ్ సరిపోతాయి. మరి ఇప్పుడు ఏ ఫ్లేవర్ బెస్ట్, ఏ ఫ్లేవర్ తీసుకుంటారు ఇండస్ట్రీలో, ఐటీలో? అదే ఇదే? తప్పకుండా లైనెక్సే. అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాను కదా, 99.9% ఈ ప్రపంచం ఇండియా కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని సర్వర్లు లైనెక్సే. అందుకని లైనెక్స్కి ఎక్కువగా ఓపెనింగ్స్ ఉంటాయి. లైనెక్స్ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళకి ఎక్కువగా జాబులు ఉంటాయి. దాన్ని నేర్చుకుంటే ఖాళీగా ఉండటం అనేది జరగదు, నీకు సబ్జెక్ట్ రాకపోతే తప్ప, అంతే. ఆ లైనెక్స్ బేస్ చేసుకుని వచ్చిందే ఎస్ ఇప్పుడు డెవాప్స్. ప్రపంచాన్ని షేక్ చేస్తుంది డెవాప్స్. 30 years గ్యారంటీ, ఎక్కడికి పోదు డెవాప్స్ కన్ఫర్మ్ 30 years. ఆ తర్వాత నెక్స్ట్ ఏది వస్తుందో తెలియదు, కానీ అంటే నెక్స్ట్ ఏది రాదు, టూల్స్ మారుతాయి అంతే. డెవాప్స్ మాత్రం ఎక్కడికి పోదు. 30 years ఇండస్ట్రీ నెక్స్ట్ రాబోయే సంవత్సరాలు. అంటే ఇది మీ కోర్స్ నేర్చుకోగలిగితే నెక్స్ట్ లెవెల్, హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకునే లెవెల్ ఏదైనా ఉందంటే ఐటీలో డెవాప్స్ ఇంజనీర్. ఓకే, కాబట్టి ఇది బాగా నేర్చుకుంటే 100% అదే ఈజీగా సులువుగా నేర్చుకోవచ్చు. మంచినీళ్ళు తాగినంత డెవాప్స్ లైనెక్స్ బాగా వచ్చిన వాళ్ళకి. అందువల్ల ఇది ప్లస్ అయింది. ఇప్పుడు లైనెక్స్ మీరు నేర్చుకోవడం వల్ల అది ప్లస్ అయింది, డెవాప్స్ ప్లస్ అయింది మీకు. సరే, ఇప్పుడు యాక్చువల్గా అంటే మార్కెట్లో ఒక క్లయింట్కి మనం ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. క్లయింట్ వస్తాడు, క్లయింట్ డజంట్ నో ఎనీథింగ్. క్లయింట్ కూర్చొని చెప్పాలా, క్లయింట్ నువ్వు ఈ సైడ్ వెళ్తే ఎలా ఉంటుందమ్మా, ఈ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ సైడ్ వెళ్తే స్టోరేజ్ కాస్ట్ పెట్టుకోవాలి నువ్వే, ఇక్కడైతే స్టోరేజ్ కాస్ట్ ఎంత పడింది, కానీ ఇక్కడ వచ్చేసి ఓఎస్ కాస్ట్ పడింది, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇక్కడ మళ్ళీ ఓఎస్కి నడవాలంటే హార్డ్వేర్ కాస్ట్ పడింది. ఇక్కడ హార్డ్వేర్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్, ఓఎస్ కాస్ట్, హార్డ్వేర్ కాస్ట్. ఇక్కడ ఏంది, ఇది స్టోరేజ్ వెరీ లెస్ స్టోరేజ్, ఓఎస్కి నో కాస్ట్, ఫ్రీ.
ఓఎస్కి నో కాస్ట్, ఫ్రీ. హార్డ్వేర్కి నో కాస్ట్, అవసరం లేదు, ఏదైనా సరే నడిచిద్ది. ఎస్ అట్లా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎస్, లైనెక్స్కి యూనిక్స్కి డిఫరెన్స్లు అన్నప్పుడు కనీసం ఇవి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయగలిగి మీరు చెప్పగలిగితే చాలు, ఫిట్ అయిపోతారు ఇండస్ట్రీలో. సరే, ఇది యాక్చువల్గా. అయితే ఇవి యాక్చువల్గా చెప్పాలంటే లైనెక్స్ ఫ్లేవర్స్. ఎస్, లైనెక్స్ అనేది మనకు సింపుల్గా చెప్పాలంటే సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది? అన్ని కమాండ్స్తోనే నడుస్తాం వ్యవహారం అంతా. ఓకే, ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, వైట్ రూపంలో టెక్స్ట్ ఉంటుంది, కమాండ్స్ టైప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ కమాండ్స్ నువ్వు చక్కగా నేర్చుకోగలిగితే నువ్వు అదే కమాండ్స్ని కంపెనీలో కూడా వర్క్ చేసేటప్పుడు ఉపయోగిస్తావు. ఇక్కడ ఉన్న కమాండ్సే అక్కడ ఉపయోగిస్తావు. నో చేంజ్ ఎట్టాలి, ఇంచు కూడా మారదు, జీరో. ఆ తర్వాత నీకు లైనెక్స్ అనేవాడు ఈ కమాండ్స్ రాయటం ఇవన్నీ చేయటం చేత కాదు, లేకపోతే మనకి ఈ సర్వర్లోకి అయితే ఇట్లా బాగా పనిచేస్తుంది. కానీ లైనెక్స్ని ఎస్ ల్యాప్టాప్లకి, ల్యాప్టాప్స్కి ఆ తర్వాత డెస్క్టాప్లకు కూడా రిలీజ్ చేయాలని అనుకున్నాడు. అనుకొని వాడు ఏం చేశాడంటే ఎస్, లైనెక్స్ ఫ్లేవర్ అయిన ఉబుంటు ఒకటి ఉంది, లైనెక్స్ ఫ్లేవర్, అది ఉబుంటు. ఈ ఉబుంటు అనే దాన్ని డైరెక్ట్గా ల్యాప్టాప్స్లో డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసే విధంగా ఎస్ మనకు అవకాశం ఇచ్చాడు. అది GUI మోడల్, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్ అంటే ఏంటంటే ఇట్లా ఉంటుంది. ఎస్, ఇది ఇలా కనపడుతుంది. ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఎలా తయారు అంటే ఇది ఎంత GUI ఎన్విరాన్మెంట్, ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎస్, అంటే లైనెక్స్లో ఉన్న మరొక ఫ్లేవర్ ఉబుంటు ఉంది. మరి ఉబుంటు అనే ఫ్లేవర్ GUI మోడల్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది, రిలీజ్ చేసుకోవచ్చు. ఈ ఉబుంటుని మన ల్యాప్టాప్లో ఎక్కించుకోవచ్చు, మన డెస్క్టాప్లో కూడా ఎక్కియచ్చు. అంటే విండోస్ మాదిరిగా అన్ని చూసుకోవచ్చు. ఎస్ GUI. సర్వర్లో చేసే ఎడిషన్ మాత్రం CUI. ఎస్, బట్ ఇక్కడ మాత్రం GUI. అంటే మనకి రెండు విధాలుగా ఇచ్చాడు వాడు. ఉబుంటుని మనం ఈ సైడ్ ఇట్లా ఉపయోగించుకోవచ్చు, ఆ సైడ్ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అది సర్వర్ సైడ్. ఇదేమో ల్యాప్టాప్స్ అవి వాటిని ఉపయోగించుకుంటే, అంటే విండోస్ లాగే వీడు తయారు చేసుకున్నాడు. ఎవడు? ఉబుంటు వాడు. విండోస్ అంటే ఏంటంటే అది కంప్లీట్గా GUI. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? కంప్లీట్గా GUI మాత్రమే. GUI, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ GUI అంటే ఏంటి? ఇదే ఇట్లా కనపడుద్ది, ఇలా క్లిక్ చేస్తాం, ఇలా ట్రాక్ చేయొచ్చు, ఇలా మొత్తం ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. బట్ CUIలో క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో అలా కనపడదు, అన్ని కమాండ్సే కనపడతాయి, అన్ని కమాండ్సే. ఓకే, అన్ని కమాండ్సే కనపడుతుంది, కీబోర్డ్ కనపడుతుంది, మౌస్ లేదు ఇక్కడ, మౌస్తో సంబంధం లేదు. బట్ విండోస్లో మాత్రం కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, అంతే, డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ మొత్తం కనపడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇది. CU అంటే కమాండ్స్ కొట్టేది అది. సో విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమే ఉబుంటు, అది కూడా GUI మాత్రమే. కానీ ఉబుంటు అనేది లైనెక్స్ ఫ్లేవరు, కానీ దానిని ఉబుంటు అనేదాన్ని GUI మోడల్లో రిలీజ్ చేసి పడేశారు మార్కెట్లో. అట్లా కూడా వాడుకోవచ్చు మన లైనెక్స్ ఫ్లేవర్ని, అది మన ల్యాప్టాప్లోను డెస్క్టాప్లోను పనిచేస్తుంది విండోస్ లాగా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉబుంటులో వైరస్ రాదు, నో, స్పీడ్గా ఉంటుంది. ఎస్, బట్ విండోస్లో మాత్రం తప్పకుండా వైరస్ వస్తుంది. ఆ వైరస్ని కంట్రోల్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడాలి. ఎస్ ఆర్ నో? ఇది యాక్చువల్గా. సో దీనివల్ల ఏమవుతుంది? బడ్జెట్ పెరిగింది. కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే స్టోరేజ్ కావాలి, దీనికి ఎక్కువ స్టోరేజ్ కావాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి సింపుల్గా చెప్పాలంటే ఎస్, మనకి యాంటీవైరస్ సాఫ్ట్వేర్కి అమౌంట్ పెట్టుకోవాలా. ఇంకో ప్రాబ్లం ఏంది? అప్డేషన్ వస్తూ ఉంటుంది, అప్డేషన్ చేసినప్పుడల్లా సర్వర్ రీస్టార్ట్ అయిపోద్ది, అది ఒక ప్రాబ్లం. సో సార్ ఇప్పుడు మనకి విండోస్ అంటే ఎట్లా సార్? ఎస్, విండోసే, ఇది విండోసే. దీన్ని నువ్వు నీ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా నీది 30 GB ఉండాలి, అదర్వైజ్ ఇది ఇన్స్టాల్ చేయలేము. 30 GB ఉండాలి. అది ఇందాక ఏంది మీరు అమెజాన్ లైనెక్స్ ఇన్స్టాల్ చేయాలంటే 8 GB మాత్రమే. ఎస్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ విండోస్ అయితే 30 GB, ఇక్కడ ఏమో 8 GB. అప్పుడు ఒక సర్వర్కి వచ్చేసి 30 GB తీసుకున్నప్పుడు 100 సర్వర్లకు వచ్చి ఎంత ఫ్రెండ్స్? 100 × 30 GB ఎంత అవుతుంది? 100 సర్వర్లకి విండోస్ 3000 అవుతుంది, 3K, 3000. ఇక్కడ మాత్రం ఎంత? 800. మరి డిఫరెన్స్ ఎంత ఉంది? 2200 ఉంది. అంటే 2200 స్టోరేజ్ పెట్టుకోవాలి ఇది తీసుకుంటే.
మళ్ళీ తర్వాత ఇక్కడ ఇక్కడ విండోస్ కొంచెం స్లోగా నడిచింది. ఇది మాత్రం చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. ఆ తర్వాత విండోస్లో మనం వైరస్ ఉంటుంది, వైరస్ కోసం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేయాలి. ఇక్కడ మాత్రం నో వైరస్. మరి ఇక్కడ విండోస్లో అప్డేట్ అవుతూ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అప్డేట్ అయినప్పుడల్లా మళ్ళీ రీస్టార్ట్ అయింది సర్వర్. బట్ ఇది నో నీడ్ టు రీస్టార్ట్. ఎస్ అసలు అప్డేట్ అవ్వదు ఇక్కడ. దగ్గరగా 5-6 ఏళ్ళ తర్వాత అప్డేషన్ కనపడుతుంది. అప్డేషన్ అంటే ఏం సార్ మాకు తెలియదు అంటే కొత్త ఫీచర్స్ యాడ్ అయినప్పుడు అప్డేట్ చేయమని అడిగింది. నీ మొబైల్ కూడా అంతే, ఇదిగో కొత్త ఫీచర్స్ వచ్చినాయి నీ మొబైల్లో అప్డేట్ చేయమని అడిగింది. ఆండ్రాయిడ్ సిస్టమ్. ఎస్ ఆండ్రాయిడ్ అంటే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోద్ది, మళ్ళీ కొత్త ఫీచర్తో కూడిన సాఫ్ట్వేర్ మీ 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 మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయి ఫ్రెష్గా కనపడుతుంది అనమాట. అట్లా అది ఏదైనా సరే ఒక అప్లికేషన్ అనేది కొన్నిసార్లు మోడిఫికేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అట్లా, కానీ లైనక్స్కి అట్లా కాదు. అంటే ఇక్కడ విండోస్లో మనకి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, బట్ లైనక్స్లో అట్లా కాదు. దీనివల్ల కస్టమర్ బ్యాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ సర్వర్ ఎప్పుడు ఆగిపోద్దో, ఆగిపోయినప్పుడు నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ ట్రై చేస్తుంటే ఆ సర్వీస్ అందుబాటులో ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు. అట్లా అనమాట. విండోస్కి లినక్స్కి యూనిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమైంది కదా క్లారిటీగా? క్లియరా? Yes, sir. ఓకే. సో ఇది